ఆ సర్టిఫికేట్ మళ్ళీ ఫోటోలోకి వచ్చాడు. లేచేద్దాం రండిరా. ఫోటో దిగో. నువ్వు నీ మెంట్ల పనులు నేను పోతున్నా. ఏమండి? నన్ను మెంట్లో చేస్తావంటే అయ్యో ఇదిగో చూడు బా, శైలుని సేఫ్ ప్లేస్ లో పెట్టడానికి నీలే సెలెక్ట్ చేసుకున్నా. నేను మెంటల్ డిసైడ్ చేశాను. ఈ 4 రోజులు ఇలా కంటిన్యూ అయిపోయా. అవును, మా వాళ్ళు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ దాచావు? మీ ఇంటి పై నుంచి సిటీ వ్యూ బాగుంటుందని బాగుంటది. టెర్రస్ పైకి పంపించా. మీ ఇద్దరిని నేను పైకి పంపిస్తాను రా. మైస మనకు ఫోన్ చేస్తా. ఉందా పని గాని రేయ్ యాదిగాడు రా. స్పీకర్ ఆన్ చేస్తాను. చెప్పరా యాది. నేను షఫీ ఫాదర్ రఫీ మాట్లాడుతున్నాయి. అన్న నేనన్నా యాది మాట్లాడుతున్నా. అన్నా ఆ సీన్ గారు శైలజా ఆమె ఇంట్లో ఉన్నారు. అవునన్నా, నేను కబడ్డీ ఆడుతున్నారు. కరెక్ట్ గా చెప్పావన్నా. నువ్వు అందుకే నన్ను అంత పెద్ద రౌడీ షీటర్ అయ్యావు. అన్నా ఆ నల్లోడు నన్ను నమ్మటం లేదన్నా. నువ్వు వచ్చి ఇద్దరిని నరికేద్దు గాని. ఓ పని చేద్దాంరా, ఆడు మీ ఇంట్లో కాకుండా బయట కనపడితే చెప్పు, అప్పుడే వేసేద్దాం. బయట కనపడితే చెప్పాలా? అన్నా నువ్వు కూడా నన్ను మెంట్లో అనుకుంటున్నావా? పాపం గట్టి కొట్టేశారా పిచ్చి ముద్దు. అవును మరి, నువ్వు పెద్ద హీ మ్యాన్వి, నీ చేయో పెద్ద ఐరన్ రాడ్డు. నువ్వు కొడితే మాకు నరాలు చెట్టి బ్రెయిన్ తప్పి మెంట్లో వచ్చేసింది. వారే నీ అమ్మమ్మ మైసమ్మా. టార్గెట్ ఇంట్లో ఉంది, వచ్చి వేసారా అంటే బయట కనబడితే వేస్తానంటావేంట్రా? అసలు నువ్వెట్టయ్యావరా అంత పెద్ద రౌడీ షీటర్వి? ఈ యాదిగాడి మాట్లాడకుండా ఆ సోదిగాడి మాట్లాంటావా? ఇది ఒక్కటి చాలరా.